ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 6 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. వ్యాఖ్యానాంశం అంత్యదినములు. వ్యాఖ్యానాంశం అంత్యదినములు. అంత్యదినాలలో సాతాను ఈ లోకమంతటిని తన స్వంత ఆట స్థలంగా మార్చుకుంటాడు. కనుక క్రైస్తవ విశ్వాసులు అంత్యదినాల లక్షణాలను తెలుసుకొని ఆ రుగ్మతకు తగిన మందును పొందుకోవాలి. మొదటిగా అంత్యదినాల లక్షణాలను చూద్దాం. ఈ కాలంలో మనుషులు 1 స్వార్థప్రియులు, 2 ధనాపేక్షలు, 3 బింకాలాడేవారు, 4 అహంకారులు, 5 దోషకులు, 6 తల్లిదండ్రులకు అవిధేయులు, 7 కృతజ్ఞత లేనివారు, 8 అపవిత్రులు, 9 అనురాగం లేనివారు, 10 ద్వేషగుణం గలవారు, 11 అపనిందలు వేసేవారు, 12 ఇంద్రియాలను విషయ వాంఛలను జయించలేని వారు, 13 క్రూరులు, 14 మంచివారిని అకారణంగా ద్వేషించేవారు, 15 ద్రోహులు, 16 మూర్ఖులు, 17 గర్వం చేత కళ్ళు మూసుకుపోయినవారు, 18 దేవుని కంటే సుఖాలనే ఎక్కువగా ప్రేమించేవారు, 19 భక్తి నటిస్తూ దానిలోని శక్తిని ఆశ్రయించని వారు. 3వ అధ్యాయం మొదటి 13 వచనాలు చూడండి. రెండవదిగా అంత్యదినాల రుగ్మతకు మందు. 14 నుండి 17 వచనాల్లో ఈ వాక్య భాగం ఎంతో అర్థవంతమైంది. బైబిలు ఈ క్రింది విషయాల్లో లాభదాయకం అని పౌలు రాస్తున్నాడు. ఈ రుగ్మతకు 4 విధాల ఔషధాలు లభ్యమవుతున్నాయి. మొదటిగా సిద్ధాంతం. దేవుని గురించిన సామాన్య ఘన సత్యాలు ప్రణాళికాబద్ధంగా నేర్పించాలంటే బైబిలు పాఠ్య గ్రంథంగా పనికొస్తుంది. రెండవది గద్దింపు. మన జీవితాలలోని పొరపాట్ల విషయం మనల్ని ఒప్పించే సాధనం. మూడవది దిద్దుబాటు. సరైన మార్గం చూపించే మార్గదర్శి. 4వది నీతిలో శిక్షణ. క్రైస్తవుడు ప్రతి సత్కార్యానికి సిద్ధపడేలా అన్ని వివరాలను బైబిలు అందిస్తుంది. కాబట్టి ఈ అంత్య దినాలలో ఆరోగ్యకరమైన వాక్యాహారం తీసుకొని మనం ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. శుభములతో వందనాలు.